Daily. Taste the Daily. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్లకు సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తనతో పాటు అగ్రనేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. చివరికి కన్న బిడ్డ అల్లుడి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఎన్ఐబి వ్యవస్థను రాష్ట్రంలో భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఎస్ఐబిని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి కాంట్రాక్టర్లు లీడర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయన్నారు. కేసీఆర్ కేటీఆర్లకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను తేల్చుతారా అనేది అనుమానమేనని బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు టీవీ సీరియల్ లాగా సాగదీస్తున్నారే తప్ప చర్యలు లేవని బండి సంజయ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు టైంలో ప్రారంభమైన టీవీ సీరియల్స్ ఎపిసోడ్స్ కూడా అయిపోయాయే తప్ప ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఇంకా సాగుతూనే ఉన్నాయన్నారు. విచారణ అధికారులపై ఒత్తిడి తీసుకురాకుండా స్వేచ్ఛ ఇవ్వాలని, బడా పారిశ్రామికవేత్తలను, లీడర్లను, వ్యాపారులను ఫోన్ ట్యాపింగ్ పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై కూడా నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారుల కుట్రలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.